విశాఖలో అన్నదానం కార్యక్రమంతో ఆకలి తీరుస్తున్న విశాఖ జనరల్ మర్చెంట్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు అన్నాజీ ప్రణాళికాబద్ధంగా ట్రస్ట్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు కొనసాగిస్తున్నారు. అగర్వాల్ ట్రేడింగ్ కంపెనీ, జనప్రియ జనరల్ స్టోర్, శ్రీనివాసరావు, దాలీ సూపర్ మార్కెట్, తిరుమల జనరల్ స్టోర్, ప్రభాకర్లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఉన్నత ఆశయంతో నిర్వహిస్తున్నారు. వీరి సేవలను మెచ్చి పలువురు స్వచ్ఛంగా ముందుకు వచ్చి తమ వంతు సాయాన్నందిస్తూ వారి సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. ముఖ్యంగా ట్రస్ట్ నిర్వాహకులు వారి సేవా కార్యక్రమాలతో ఆదర్శనీయంగా నిలుస్తూ సమాజంలో తమకంటూ స్థానాన్ని బదిలం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటుగా ఉన్నత స్థాయిలో నిర్వహించేలా కృషి చేస్తామని ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు. పేరు టీవీ నాగేశ్వరరావు అంటే టీవీల వెంకట నాగేశ్వరరావు, కానీ అన్నాజీ అంటే అందరికీ సుప్రసిద్ధమైన పేరు. మేము విశాఖపట్నం జనరల్ మర్చెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ తయారు చేసి నేటికి 10 సంవత్సరాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట నిత్యాన్నదాన కార్యక్రమం మేము చేస్తున్నాము. అందులో సోమవారం నుంచి శనివారం వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మధురానగర్ మన శంకరమండ దాటిన తర్వాత ఒక ఆదివారం ఒకరోజు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ సెంటర్ లో ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి గుళ్ళో ఆదివారం ఇక్కడ చేస్తున్నాము. లోక కళ్యాణార్థం అన్నదానం 10 మందికి. ఇదంతా పేదల ఏరియా, చాలా మంది పేదలు నివసించే ఏరియా. వారానికి ఒకసారైనా మనం ఒక 10 మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 150 మంది వరకు మా శక్తి నుంచి అంతవరకు మేము పెడుతున్నాం. అక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం 26 రోజులు రోజుకి 50 మంది చొప్పున అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇది మా వర్తకుల డబ్బు. వర్తకులందరూ కలిసి ఒక ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ లో కొంత అమౌంట్ ఫిక్స్ చేసి బ్యాంకులోనే దాని మీద వడ్డీ. ఆ తర్వాత ఎవరైనా వర్తకులుగా స్వచ్ఛందంగా కొందరు నెలకు 100, నెలకు 1500 ఏదో వాళ్ళు సరదాగా అన్నదానం మంచిది, ఇందుకు మంచి జరుగుతుంది, మంచి కార్యక్రమం చేసి కొంతమంది ఇస్తారు. అది ఇది కలిపి అలాగా భగవంతుడి దయ వల్ల ఆ రామలింగేశ్వర స్వామి, దుర్గాలమ్మవారి దయ వల్ల చక్కగా 10 ఏళ్ళు నిండి 11 ఏళ్ళు బాగా నడుస్తుంది. అన్నదానం అనేసరికి ప్రతి ఒక్కటి తెల్లారికి ఆ పూటకు అన్నం కావాలి అంటే ఇదైతే నిత్యం జరిపించడానికి బాగుంటది. ఇదైతే ఎప్పటికప్పుడు కూడబెట్టుకొని ఎప్పటికప్పుడు 1500 కలెక్ట్ చేసుకొని కొంత డబ్బులు ఫిక్స్ అయ్యి దాని మీద వచ్చిన డబ్బులతో మేజర్ సపోర్ట్ అది మాకు. మిగతాది వర్తకల ప్రతి నెల వాళ్ళే హెచ్చనంగా ఇస్తారు. ఇది మేము పూర్వం నుంచి పూర్ణ మార్కెట్, బౌడారా రోడ్డు, స్ప్రింగ్ రోడ్డు ఏరియాలో వ్యాపారస్తులు అందరూ. ఇదంతా బాగా ప్యూర్ ఏరియా. ఇదంతా విశాఖపట్నానికి చాలా పేదరికమైన ప్లేస్. ఈ ప్లేస్ లో కూలీలు, నాయులు చాలా మంది చిన్న చిన్న రోడ్ల మీద వ్యాపారకాలు అక్కడ వాళ్ళందరూ పడుతున్న ఇబ్బంది మేము చూస్తున్నాం. ఏదో చిన్న చిన్న డబ్బాలతో తెచ్చుకొని ఆ రోడ్లు అందులో పడి వీళ్ళందరికీ బాగుంటది. ఇదైతే నిత్యం కొనసాగించడానికి వీలు ఉండేది బాగా మేము సెలెక్ట్ చేసుకొని అది కాదు అలాగే మేము అనుకున్నాము. అలా కొనసాగుతుంది. ఈరోజు ఒక స్టూడెంట్ విద్యాదానం చేస్తాం, నర్సింగ్ కోర్స్ అవుతుంది. ఆ అమ్మాయికి 2 సంవత్సరాలు చదివి 3వ సంవత్సరం చదివి డబ్బులే కాపిస్తే ఆ అమ్మాయికి ఒక 50,000 రూపాయల సంవత్సరం ఇచ్చాము. ఆ స్కూల్కి వాటర్ బాగోలేదంటే RO వాటర్ ఒకటి ఇచ్చాం. అదొక 60,000 రూపాయలు ఖర్చు పెట్టాం మా వర్తక సంఘంలో వచ్చే చారిటబుల్ ట్రస్ట్ నుంచి. అది కూడా ఒక 4 నెలలు ఇచ్చాము.
మా బోర్డు కూడా పెట్టారు ఆ స్కూల్లో. వాళ్ళు పడుతున్న ఇబ్బందులుగా వాటర్ లేక మాకు ఇవ్వాలనిపించింది. 60,000 రూపాయలు ఖర్చుపెట్టి అదే ఒకటి చేసాము. అలాగే ఏదైనా సంవత్సరానికి ఒక 1,00,000, 2 లక్షల రూపాయలు అన్నదానం కాక ఎవరైనా అంటే మాకు మిగులుతున్న డబ్బు, ఆ మిగిలిన డబ్బుతో ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాము. అంటే తగిన ప్రూఫ్ తో సహా మంచి కార్యక్రమం వస్తే చేస్తాం. ఇక్కడ మేము అన్నదానం చేసాము. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అందరూ ఈ సేవలో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కరోజు అన్నం డొనేట్ చేసినందుకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రోజు కనీసం అట్లీస్ట్ 5 మెంబర్స్ కూడా మీరు దానం చేసి ముందుకు రండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా సహకారం చేయాలని, నువ్వు కూడా భవిష్యత్తులో ఇలాంటి సహకారం చేసి ఎన్నో చేయాలని నేను పాల్గొంటాను ఇలాంటి దాంట్లో.